బాస్ టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ న్యూజిలాండ్తో సిరీస్ ఓడిపోవడానికి గల అసలైన కారకులెవరో తేల్చి చెప్పేశాడు. కొందరు ప్లేయర్స్ని బ్యాక్ చేశాడు, బట్ ఆ ప్లేయర్స్ వల్లే ఓడామని కుండ బద్దలు కొట్టేశాడు. ప్రెస్ కాన్ఫరెన్స్లో గిల్ పచ్చి నిజాలు మాట్లాడాడు. ఆన్ బాస్, టీమిండియాని న్యూజిలాండ్ 2-1తో చిత్తుగా ఓడించింది. అది మన ఇంటికొచ్చి మన సొంత గడ్డపై ఓడించి పరువు తీసింది. ఇలా న్యూజిలాండ్ చేతిలో ఓడిఐ సిరీస్ ఓడిపోవడం చరిత్రలో ఫస్ట్ టైం. ఇక ఈ ఓటమిపై ప్రెస్ కాన్ఫరెన్స్లో గిల్పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కదానిపై ప్రశ్నలు అడిగారు. రోహిత్ శర్మ నుండి రవీంద్ర జడేజా వరకు, కుల్దీప్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, హర్షిత్ రాణా, ఇలా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి సంబంధించిన ప్రశ్నలు గిల్పై సంధించారు. అలాగే సిరీస్ ఓటమిపై కూడా. ఇక ఆ ప్రశ్నలకు గిల్ ధీటుగానే సమాధానాలు ఇచ్చాడు. సిరీస్ ఓటమికి గల కారకులెవరో ఓపెన్గా చెప్పేశాడు. కానీ కొందరు ప్లేయర్స్ని మాత్రం వెనకేసుకొచ్చాడు గిల్. ఇక మనందరికీ తెలిసిందే బాస్, ఈ సిరీస్లో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఇంకా రోహిత్ శర్మలు అట్టర్ ఫ్లాప్ అయ్యారని. వీరిపైనే ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా ప్రశ్నలు అడిగారు. ఫస్ట్ రవీంద్ర జడేజా గురించి అడిగితే గిల్ ఏమన్నాడంటే, జడేజా గురించి అంత పెద్దగా ఆలోచించాల్సింది ఏమీ లేదు. గత కొన్ని సంవత్సరాలుగా తను చాలా మ్యాచ్లు ఆడాడు, బ్యాటింగ్లో కూడా మంచి టచ్లోనే ఉన్నాడు అని అన్నాడు. ఎక్కడ గిల్ గారు, ఎక్కడ మంచి టచ్లో ఉన్నాడు? మాకైతే కనిపించడం లేదే. వరుసగా ఫ్లాప్ అవుతూనే ఉన్నాడు, ఇటు బౌలింగ్లో అటు బ్యాటింగ్లో కూడా. జడేజా ఒక గ్రేట్ ఆల్రౌండర్ కాదనం, కానీ ప్రస్తుతం తను ఫామ్ అస్సలు బాలేదు. అయినా మీరు వరుసగా అవకాశాలు ఇచ్చి తనని బ్యాక్ చేస్తున్నారు, టీమిండియా ఓటమికి కారణం అవుతున్నారు. ఈ విషయంలో మీరేమంటారు బాస్? గిల్ చెప్పినట్లు జడ్డు మంచి టచ్లోనే ఉన్నాడా? చెప్పండి, కామెంట్ చేయండి. ఆ తర్వాత హర్షిత్ రాణా గురించి అడిగితే, హర్షిత్ నెంబర్ 8లో చాలా మంచి ప్రదర్శన చేశాడు. తను బ్యాటింగ్లో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. తను బ్యాట్తో పరుగులు సాధించడం టీంకి చాలా ఉపయోగపడుతుంది అని అన్నాడు. నిజమే బాస్, హర్షిత్ ఈరోజు మ్యాచ్లో ఎవ్వరూ ఊహించని విధంగా చెలరేగి బ్యాటింగ్ చేశాడు. తన బ్యాటింగ్ స్టైల్ కూడా బాగుంది. ఏదో గుడ్డిగా ఊపేయలేదు, ప్రాపర్ క్రికెటింగ్ షాట్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో టీమిండియా ఓ టైంలో గెలుస్తుంది అని అనిపించడానికి హర్షిత్ కూడా ఓ కారణం. ఎందుకంటే కింగ్ కోహ్లీ ఎలాగూ మ్యాచ్ని గెలిపించడానికి ప్రాణం పెట్టేస్తాడు. బట్ హర్షిత్ రాణా బ్యాటింగ్ అయితే సర్ప్రైజింగ్ ఎలిమెంట్లా అనిపించింది. మరి మీకు అలానే అనిపించిందా బాస్? కమెంట్ ఫర్ హర్షిత్ రాణా. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ ప్రదర్శనపై ప్రశ్నలు సంధించారు. కుల్దీప్ ఈ సిరీస్లో దారుణంగా విఫలమయ్యాడు. మరి తన ఆట తీరుపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే గిల్, చూడండి అప్పుడప్పుడు ఇలా కూడా జరుగుతుంది, కానీ కుల్దీప్ చాలా సిరీస్ల నుండి అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు. తను స్ట్రైక్ బౌలర్, కాకపోతే ఈ సిరీస్లో ఎక్కువ వికెట్స్ కూల్చలేకపోయాడు అన్నాడు. అఫ్కోర్స్ గిల్ చెప్పిన దాంట్లో కూడా నిజం లేకపోలేదు. ప్రతి సిరీస్లో ఇతడే టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అంటే అవ్వదు. కుల్దీప్ ఇంతకుముందు సిరీస్లలో అద్దరగొట్టాడు. ఈ ఒక్క సిరీస్లోనే తన స్పిన్ మాయాజాలం పనిచేయలేదు. నెక్స్ట్ సిరీస్ కల్లా మళ్ళీ కుల్దీప్ కిర్రాక్ ఫామ్లోకి రావాలని ఆశిద్దాం. ఏమంటారు బాస్? ఇక ఆ తర్వాత హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్పై కూడా ప్రశ్నలు సంధించారు. దానికి గిల్, రోహిత్ ఆస్ట్రేలియా సిరీస్లో చితక్కొట్టాడు, సౌత్ ఆఫ్రికా సిరీస్లో కూడా మెరుపులు మెరిపించాడు. అయితే మంచి స్టార్ట్స్ బిగ్ నాక్స్గా ప్రతిసారి మార్చలేము అని అన్నాడు. ఈ సిరీస్లో రోహిత్ 3 మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యాడు. అఫ్కోర్స్ గిల్ చెప్పినట్లు ఆసీస్ సిరీస్లో, సౌత్ ఆఫ్రికా సిరీస్లో బాగానే బ్యాటింగ్ చేశాడు. ఈ సిరీస్లోనే ఫ్లాప్ అయ్యాడు. మరి నెక్స్ట్ సిరీస్లోనైనా హిట్ మ్యాన్ తన హిట్టింగ్తో అదరగొట్టాలని ఆశిద్దాం. ఏమంటారు బాస్? ఇలా ఈ సిరీస్లో ఫ్లాప్ అయిన ప్లేయర్స్ని బ్యాక్ చేసిన గిల్ సిరీస్ ఓటమి సమిష్టి వైఫల్యం అని చెప్పాడు. మెయిన్గా మేం ఫీల్డింగ్ చాలా చెత్తగా చేశాం. ఈ సిరీస్లో మా ఫీల్డింగ్ ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. మేం చాలా క్యాచ్లు చేజార్చాం. ఆ టైంలో తప్పక పట్టాల్సిన క్యాచ్లవి. అలా చేజార్చిన క్యాచ్లే మాకు మ్యాచ్లని దూరం చేశాయి అన్నాడు. గిల్ చెప్పింది అక్షరాల నిజం బాస్. ఒకవైపు న్యూజిలాండ్ టీం కిర్రాక్ ఫీల్డింగ్తో అద్దరగొడుతుంటే మన టీం మాత్రం స్థాయికి తగ్గట్టు ఫీల్డింగ్ చేయలేకపోయింది. ఇక క్యాచ్ల గురించి మాట్లాడితే బాస్, థర్డ్ ఓడిఐలో మనం ఓడిపోవడానికి ఒక కారణం హర్షిత్ రాణా కొట్టిన షాట్కి నికోలస్ పట్టిన స్టన్నింగ్ క్యాచ్. ఆ టైంలో ఆ క్యాచ్ మిస్ అయి ఉంటే న్యూజిలాండ్ మ్యాచ్ మిస్ అయ్యేది, అలాగే సిరీస్ని కూడా. అలాంటి అద్భుతమైన క్యాచ్లు ఇండియా తరపున చూడలేకపోయాం. ఈ విషయంలో మన టీం చాలా మెరుగవ్వాల్సి ఉంది. ఇక ఆ తర్వాత
వరల్డ్ కప్ ప్లానింగ్ గురించి క్వశ్చన్స్ అడిగితే ప్రస్తుతం సిరీస్లో మేము ఏ తప్పులైతే చేశామో ఆ తప్పులు సరిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇప్పటికీ ఇంకా చాలా టైం ఉంది. ఫీల్డింగ్ విషయంలో చాలా ఫోకస్ చేయాలి. తప్పకుండా మెరుగవ్వాలి అన్నాడు. ఇక ఫైనల్గా ఈ సిరీస్ ఓటమికి మెయిన్ రీజన్ ఏంటి అని అడిగారు. చూడండి, మేము ఈ సిరీస్ గెలవడానికి చాలా ప్రయత్నం చేశాం. అయితే న్యూజిలాండ్ టీం తమ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ఇక ఈ సిరీస్లో హర్షిత్ రాణా మాకు ఎక్స్ ఫ్యాక్టర్గా అవతరించాడు. బౌలింగ్తో పాటు వేగంగా పరుగులు కూడా సాధిస్తున్నాడు అని అన్నాడు గిల్. ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్లేయర్స్ని బ్యాక్ చేసిన గిల్ సిరీస్ ఓటమికి కారణాలు కూడా చెప్పేశాడు. సరే బాస్, ఇదంతా పక్కన పెడితే గిల్ కెప్టెన్సీపై మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి బాస్? తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.